హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. గత వారం రోజుల నుంచి అయితే కరెంటు వస్తూ పోతూ అవుతుంది. అందుకనేసి మేము కుర్రోళ్ళంతా కలిసి కరెంటు కోసం అయితే వెళ్తున్నాం. మేమైతే మా ఊరు నుంచి 6 అయితే వెళ్తున్నాము. ప్రతి స్తంభానికి లైన్ చూసుకుని రండి అని లైన్ మ్యాన్ చెప్తే ప్రతి స్తంభానికి కూడా మేమైతే చూసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడ ఫాల్ట్ ఉందో, ఎక్కడ కాలిపోయిందో అనేది మేమైతే మొత్తం చూసుకొని అయితే వెళ్తున్నాం. ప్రతి స్తంభానికి కూడా ఈ విధంగా మేమైతే చెక్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. స్తంభం చుట్టూ అయితే మొత్తం తుప్పలనేవి బలిసిపోయి ఉన్నాయి. వాటిని సెల్పుకొని అయితే పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ వరకు అయితే మా విలేజ్ వైపు వచ్చిన లైన్ అయితే ఉందో అక్కడ వరకు అయితే మేము ఈ విధంగా ప్రతి ఒక్క స్తంభాన్ని ఎక్కి చెక్ చేస్తూ వెళ్తూ ఉన్నాం. ఈ వారం రోజులు అయితే చాలా గాలి అయితే వేస్తుంది మా ప్రాంతంలో. మొత్తం స్తంభాలు కూడా ఈ విధంగానే ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఎక్కడైతే వైర్లు తగులుతున్న గొమ్మలు అయితే ఉన్నాయో వాటిని అయితే నరుక్కుంటూ అయితే వెళ్తున్నాము. ఎందుకంటే వాటి వల్ల కూడా కరెంట్ అయితే పోతూ ఉంది. వైర్లో తగులుతున్న ప్రతి ఒక్క చెట్టును కూడా మేమైతే నరికిస్తున్నాం. చూడండి, ఆ చెట్టు కూడా తగిలేలా ఉంది, అది కూడా నరికిస్తున్నాం. చూడండి, అది కనిపిస్తుంది కదా, అదే మా విలేజ్ కి వెళ్ళినటువంటి లైన్ అన్నమాట. ఎక్కడ ప్రాబ్లం అని చూస్తే ఒక స్తంభానికి అయితే ప్రాబ్లం ఉండింది. అందులో గిలిక కాలిపోయి స్తంభానికి అయితే తగిలిస్తుండింది. ఇప్పుడైతే గిలిక కట్టేసి మేమైతే వెళ్ళిపోతున్నాం. చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఊరికి వెళ్ళి కరెంట్ వచ్చిందో లేదో చూడాలి. ఇంత కష్టపడ్డాం కదా అనేసి కుర్రోళ్ళు అయితే ఆ డ్రింక్ అయితే తెచ్చారు. మేమైతే డ్రింక్ పోసుకొని తాగుతున్నాము. కష్టపడినందుకు అయితే మేమైతే డ్రింకులు అయితే తాగుతున్నాం. మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము. చూడండి, కరెంట్ అయితే వచ్చేసింది. కరెంట్ కోసం అయితే చాలా కష్టపడ్డాం మేము. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.